మన రక్షకుడైన యేసు వంశావళిలో 5 స్త్రీల యొక్క విశ్వాసాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. మొదటి స్త్రీ తామారు. ఈమె యోధా సంతానము ద్వారా యేసు రావాలని విశ్వసించి యేసు వంశావళిలో చేర్చబడటం చూస్తాం. రెండవ స్త్రీ రాహాబు. ఈమె దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని వేగుల వారిని కాపాడి విశ్వాసము గలదై ఇశ్రాయేలీయులు యుద్ధమునకు వచ్చినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అనే విశ్వాసం కలిగి ఆ విశ్వాసమును బట్టి ఈమె యేసు వంశావళిలో చేర్చబడటం చూస్తాం. మూడవ స్త్రీ రూతు. ఈమె ముసలితనములో ఉన్న తన అత్తను విడిచిపెట్టక విశ్వాసము కలిగి నిజదేవుడైన యెహోవాని ఎరిగి ఈమె కూడా క్రీస్తు వంశావళిలో చేర్చబడటం చూస్తాము. నాలుగవ స్త్రీ బత్షెబ. ఈమె దావీదు రాజు యొక్క గౌరవాన్ని కాపాడిన దానిగా మరియు రాజు చేసిన దుష్కార్యానికి దేవుడే శిక్ష విధిస్తాడని విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసాన్ని బట్టి ఈమె క్రీస్తు వంశావళిలో చేర్చబడటం చూస్తాము. ఐదవ స్త్రీ అయిన యేసు తల్లి అయిన మరియా. ఈమెకు ప్రదానం చేయబడిన తర్వాత పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినదై రాబోయే రక్షకుని కొరకు ఎన్నో అవమానాలు నిందలు భరించి విశ్వాసము గలదై యేసు వంశావళిలో చేర్చబడటం చూస్తాం.